పశ్చిమ బెంగాల్లో వెల్లివిరిసిన ఓటరు చైతన్యం. మధ్యాహ్నం 3 గంటల వరకు 78.77% పోలింగ్. తమిళనాడులో జోరుగా కొనసాగుతున్న ఓటింగ్. మధ్యాహ్నం 3 గంటల వరకు 70% పోలింగ్. చెన్నై కోడంబాకంలో ఓటు హక్కు వినియోగించుకున్న నవవధువు. పెళ్లైన పావు గంటకే ఓటు వేసేందుకు పోలీస్ స్టేషన్కు చేరుకున్న సువర్ణ. ఏలూరు పాత బస్టాండ్ దగ్గర వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆందోళన. ఆదివారంపేటలో చలివేంద్రం తొలగింపుపై నిరసన. సిద్దిపేట జిల్లా తునికిబొల్లారంలో టెక్నాలజీ కంపెనీ ప్రారంభం. తయారీ రంగంలో రాష్ట్ర ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతుందన్న మంత్రి శ్రీధర్ బాబు. కాళేశ్వరంపై క్లీన్ చిట్ వచ్చినా కాంగ్రెస్ నేతలు సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు. ఏ విచారణకైనా తాము సిద్ధమేనన్న జగిత్యాల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. ఖమ్మంలో ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ నాయకుల మద్దతు. బస్ డిపో ఎట్ట బైఠాయింపు, విలీనంపై సర్కార్ మాట తప్పిందని ఫైర్. కాజీపేట అభివృద్ధి కోసం కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీలు ఏమీ చేయలేక విమర్శలు చేస్తున్నాయన్న ఎమ్మెల్యే నాయన్. గుంటూరు జిల్లా మంగళగిరిలో కనిగిరి బోయ వాల్మీకుల నిరసన. 5 ఎకరాల శ్మశాన స్థలం కబ్జాకు గురి కాకుండా కాపాడాలని డిమాండ్. అనంతపురం జిల్లాలో ఉద్రిక్తతలకు దారితీసిన భూ వివాదం. బూదగవి గ్రామంలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య. మహబూబాబాద్ జిల్లా గూడూరులో మొక్కజొన్న రైతుల ఆందోళన. పంట కొనుగోలు చేయాలని సొసైటీ సిబ్బందిని నిర్బంధించి ధర్నా. కాకినాడ గోడారిగుంట రామాలయంలో భగీరథ జయంతి. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైఎస్ఆర్సీపీ నేతలు. మాజీ సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు. జస్టిస్ ఎస్కే శర్మతో లాయర్ వాదనలు పోస్ట్ చేసిన కేజ్రీవాల్ తక్షణమే వీడియోలు తొలగించాలని కోర్టు ఆదేశం. వలసల విషయంలో మరోసారి విద్వేషం వెళ్లగక్కిన ట్రంప్. భారత్ను నరకంతో పోలుస్తూ లెటర్ షేర్ చేసిన అమెరికా అధ్యక్షుడు. తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు. వడగాల్పుల తీవ్రత ఇంకా అధికమవుతుందని హెచ్చరికలు.